ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో కూడా మనం ఎన్నికల ప్రచారం సందర్భంగా మనం పోయి చూస్తుంటే కనుక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు, డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, గతుకుల గుంతల రోడ్లు, ఉండడానికి ఇండ్లు లేవు, అనేక మంది. కానీ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధిని వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వలస వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ ప్రాంతంలో జూబ్లీహిల్స్ ప్రాంతంలో బోరబండ కానీ, రైమత్ నగర్ కానీ, కార్మిక నగర్ కానీ, జవహర్ నగర్ కానీ, వయంగల్ నగర్ కానీ, ప్రాంతంలో అనేక ప్రాంతాలు, ఈ నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధిని వెతుక్కుంటూ ఆ ప్రాంతాల్లో నివసిస్తూ వివిధ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు. ఇక్కడ అనేక సంవత్సరాలుగా అక్కడ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వారందరూ కూడా గత 10 సంవత్సరాలు కేవలం మాటలతోనే వాళ్ళు పొట్ట నింపితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరు మీద మోసం చేసి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకొక నెల రోజులైతే 2 సంవత్సరాలు అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చి ఏం ఎలగబెట్టకపోగా 6 గ్యారెంటీల మీద ప్రజలను మోసం చేసి ఆ ప్రాంతంలో రోడ్లే లేదు, ఆ ప్రాంతంలో డ్రైన్లే లేదు, ఆ ప్రాంతంలో ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వలేదు. ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకు ప్రతి ఇంట్లో 2,500 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామనేటువంటి హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పటిదాకా 2,000 పెన్షన్ 4,000 చేస్తామనేటువంటి మాట నిలబెట్టుకోలేదు. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ చేస్తామన్న మాట నిలబెట్టుకోలేదు. చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఎంతోమంది ఉపాధి కోసం హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతాల్లో హైదరాబాద్ వలస వచ్చి ఆ ప్రాంతంలో నివసిస్తూ అక్కడ ఇక్కడ ఏదో పనులు చేస్తూ కూలి పనులు చేస్తూ బతుకుతూ ఉన్నారు. గ్రాడ్యుయేట్ చేసినటువంటి పిల్లలు వాళ్ళు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాం, నెలకు 4,000 మాటలు కూడా నిలబెట్టుకోలేదు. అమ్మాయిలు డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలకు కాలేజీలకు పోవడానికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామనేటువంటి మాట కూడా నిలబెట్టుకోలేదు. పై చదువుల కోసం బ్యాంకు ద్వారా 5 లక్షల రూపాయల లోన్లు ఇప్పిస్తామనేటువంటి మాట వితౌట్ ఎనీ గ్యారంటీ ఇప్పిస్తామనే మాట నిలబెట్టుకోలేదు. ఇండ్లు ఇవ్వలేదు. వాళ్ళు 2 బెడ్రూమ్లను ఊరించి వాళ్ళు అట్లే ఎవరికి నీడ లేకుండా చేసిపోయిండ్రు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు 5 లక్షల రూపాయల ఇల్లు 5 లక్షల రూపాయలకి ఇంటికి ఇస్తామని మాట చెప్పి పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇండ్లను కూడా ఈనాటి దాకా పేదవాళ్ళకు అందినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఏ మొహం పెట్టుకొని వీళ్ళు అక్కడ వాళ్ళకి ఓటేమని అడుగుతున్నారు? వీళ్ళు ఏం ఉద్ధరించిందని చెప్పి వాళ్ళ ఓటేమని అడుగుతున్నారు? ఆ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటడిగే అర్హత ఉందా? అసలు ఓటడిగే హక్కు ఉందా? అసలు 2 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా మోసం చేసినటువంటి మీకు ఆటో వాళ్ళకు సంవత్సరానికి 12,000 ఇస్తామని మాట ఇచ్చిండ్రు. ఈరోజు ఎవరికి ఎక్కడ ఏ దోస్తే అది మాటలు ఇచ్చిండ్రు. దేవుళ్ళ మీద ఓట్లేసిండ్రు. వేములవాడ, కురుమూర్తి, మన్యంకొండ, ఎక్కడ పోతే ఏ గుడికి పోతే ఆ గుడి దగ్గర వాళ్ళ మీద దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి హామీలు ఇచ్చిండ్రు. సమ్మక్క సారలక్క రామప్ప గుడికి పోయి రామప్ప గుడి దగ్గర ఎక్కడ ఏ గుడికి పోతే ఆ గుడి దగ్గర మేము ఇగో చేసేస్తున్నాం మీకు వచ్చేస్తున్నాయి అనేటటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఉండి ప్రజలకు ఏమి ఇచ్చిందని చెప్పి మీరు ఓటు అడుగుతారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. నిన్న మేము క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం అన్ని ప్రాంతాల్లో. అక్కడ ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ స్వయంగా వచ్చి వాళ్ళు చెప్తా ఉన్నారు మేము భారతీయ జనతా పార్టీకి వేస్తాం ఈసారి ఓటని. వీళ్ళేమో ముస్లింల ఓటర్లను నమ్ముకొని కేవలం ముస్లింలను మచ్చిక చేసుకొని ఎంఐఎం
నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటించుకొని ముస్లిం ఓట్లతో గెలవాలంటేటువంటి తాపత్రయం తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రజలకేదో మేలు చేసో మంచి చేసో అభివృద్ధి చేసో ఓటేటటువంటి పరిస్థితి రోజు కాంగ్రెస్ పార్టీ లేదు. కేవలం ముస్లింల ఓట్లను నమ్ముకొని తాయిలాలు ఇచ్చుకుంటూ ముస్లింలకు అనేక తాయిలాలు ప్రకటిస్తూ ఈరోజు అజరుద్దీన్ కూడా అదే ఇన్ని రోజులు గుర్తురాలే ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని. వాళ్ళ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలుగా గుర్తురానటువంటి ముస్లింలకు మంత్రి పదవి గుర్తురానటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలప్పుడు ఓడిపోతామనేటటువంటి భయంతోన అజరుద్దీన్ గారికి ఇవాళ మంత్రి పదవి ఇవ్వబోతున్నాము, ఎల్లుండి ప్రమాణ స్వీకారం అని చెప్పి ప్రకటిస్తా ఉన్నాం. అంటే కేవలం ఓట్ల కోసం ఏ గడ్డైనా తినడానికి సిద్ధంగా ఉంటారనేది దీనివల్ల వాళ్ళకి స్పష్టమవుతా ఉంది. ముస్లింల ఓట్ల కోసం ఏ రకమైనటువంటి అబద్ధ ప్రచారాలన్నా వాళ్ళు చేస్తారు, మోసాలన్నా చేస్తారు, ఏ రకమైన దానికైనా వాళ్ళు సిద్ధపడతారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, దాదాపు 3,84,000 పైన ఓట్లున్నాయి. నియర్లీ 3,90,000 వరకు ఓట్లున్నాయి. 4 లక్షలు దాటిండొచ్చు కొత్త ఓట్లు కలిస్తే. కొత్త ఎవరైతే నమోదు చేయించుకున్నారో ఓటర్ లిస్టులో అవన్నీ కలిస్తే 4 లక్షల పైన ఉన్నాయి. పాత ఓట్లు అంత ఇప్పుడు కొత్త ఓట్ల లెక్కేసుకుంటే 4,14,000 దాకా ఉండొచ్చు. మరి ఈరోజు ఆ ఓట్లలో ముస్లిం ఓట్లు ఉన్నటివి 1,20,000 లోపలే. అంటే దాదాపు 3 లక్షల ఓట్లు హిందువులో ఉన్నాయి.